బెదిరించలేదు అనేది నేను మాట్లాడేది. రైట్. విక్రమ్ గారు, సో మీరు చెప్పండి సార్, ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయాలను దగ్గరగా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ముందు ఈ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల దగ్గర నుంచి ప్రారంభిద్దాం, తర్వాత మాట్లాడదాం వైసీపీ భవితవ్యం ఏంటి అనేది. మీరు ఇంట్రోలో కరెక్ట్గా చెప్పారండి. సార్, అంటే పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన పని ఏంటంటే మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్ పార్టీ శ్రేణులందరినీ కూడా జిల్లాల వారీగా పిలిచి వాళ్ళతో సమావేశమై ఓటమి చెందినప్పటికీ కూడా కలిసికట్టుగా పనిచేద్దాము అని ఒక భరోసా ఆయన ఈ 7 నెలల్లో ఎక్కడ ఇవ్వలేకపోయారు. ఆ మాటకు వస్తే అగ్రనాయకులు వెళ్ళిపోవడంతో డిమోరలైజ్ అయిపోతున్నారు. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పై అగ్రస్థాయి నాయకులే, అంటే ఎవరైతే పెద్ద పెద్ద పదవులు అనుభవించారో వాళ్లే పార్టీని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, పార్టీ నాయకత్వం వాళ్ళని ఎటువంటి ఆపే ప్రయత్నం చేయనప్పుడు కింద స్థాయిలో నాయకులలో అంత ధైర్యం ఏ విధంగా ఉంటుందండి? పైగా ఏంటంటే, సరే బొలిశెట్టి గారు చెప్పిన మాట మనం పూర్తిగా కొట్టిపారేలో, అట్లాగని అది పూర్తిగా వాస్తవం అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది సహజంగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ తర్వాత దాదాపుగా 4.5 సంవత్సరాలు ఇంకా ఉన్నది. ఒకవైపేమో తమ పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదు, లోకల్గా కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, పనులు జరగాలి, లేకపోతే రాజకీయంగా సర్వైవ్ అవ్వాలి. ఇటువంటి నేపథ్యంలో ఏం చేస్తారంటే అది ప్రలోభాలు కావచ్చు, లేదంటే బెదిరింపులు కావచ్చు, ఏదైనా సామధాన భేద దండోపాయాలు అంటాం కాబట్టి అవన్నీ కూడా ప్రయోగిస్తారు. పైగా ఇది కొత్తది కాదు, అది రాజకీయాలు అనాది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారో అసలు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే అప్లికేషన్లు కూడా వేయించకుండా అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చూస్తా దానికి బదులు తీర్చుకోకుండా, అంటే ఒక గేములోనండి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్, వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండవు. అంటే మేము న్యాయంగానే ఉంటాము, మీరు మాత్రం ఏదైనా చేసుకోవచ్చు అనేది ఉండదు కదా. అందువల్ల గతంలో వైఎస్ఆర్సీపీ చూపించిన బాటలోనే వాళ్ళ కూటమి పార్టీలు కూడా వెళ్తున్నాయి. అందులో ఆశ్చర్యం లేదు. అది దాన్ని తప్ప ఉప్పు అని ఎంచడం కూడా అది అనవసరం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ఒక వే చూపించింది. ఆ వే ఏంటి? ఇవాళ దాంట్లోనే అందరూ వెళ్తున్నారు. కాబట్టి అందులో అసహజం ఏమీ లేదు. ఒక ప్రెసిడెంట్ సెట్ చేసి వెళ్ళిపోతే అదే వాళ్ళ కూటమి ఫాలో అయింది అనుకో, ఫాలో అయ్యేది కదా. కాబట్టి ఎవరిని తప్పు పట్టగలం? ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది, మన రాష్ట్రంలోనే కాదు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ముందు చెప్పింది ఏంటంటే ఇదంతా పక్కన పెట్టండి. ప్రతి వాళ్ళకి ఒక ఇంటిగ్రిటీ ఉంటుందండి. ప్రతి రాజకీయ నాయకుడికి చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. కానీ ఆ ఇంటిగ్రిటీ ఎప్పుడు ఉంటుంది? నాయకత్వం కూడా భరోసా ఇవ్వాలి, పిలిచి మాట్లాడటం, వాళ్ళలో ధైర్యం నింపటం, మనం కలిసి ఫైట్ చేద్దాం అనటం. కనీసం ఈ 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లా అధ్యక్షుడైనా పిలిచి ఒక పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఆ జిల్లాలో పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎవరు బయటికి పోదాం అనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రూలింగ్ పార్టీ మీద ఫైట్ చేయాలి, ఇటువంటి ఒక దిశానిర్దేశం ఎక్కడ చేయనప్పుడు మీకు సెకండ్ రంగ్ లీడర్షిప్ ఏ విధంగా ఉంటుందండి? ఇవాళ ఆయన చెప్పినట్టుగా బొలిశెట్టి గారు, విజయసాయి రెడ్డి లాంటి పెద్ద నాయకుడే పార్టీని విడిచి వెళ్ళిపోతాయి, ఇక కింద వాళ్ళకి ఏముంటుంది? అందువల్ల ఇవాళ ఏంటంటే మనం ఏదో సామి చెప్పినట్టుగా గొంగట్లో తింటా ఇంటికి ఏరుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులుగా మనం చెప్పాలి. అంత మాత్రం చేత ఈ ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి వాటిని మనమేమి